నెల్లూరు జిల్లాలో రాజకీయం హీటెక్కింది. వరుసగా వైసీపీ మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలపై కేసులను నమోదవుతుండగా తాజాగా కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఈ కేసులో ప్రసన్నకుమార్ రెడ్డిని పోలీసులు విచారించారు. రూరల్ డీఎస్పీ ఆధ్వర్యంలో 3 గంటల పాటు విచారణ జరిగింది. పోలీసులు ప్రసన్నకుమార్ను 40 ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా సీనియర్ కోఆర్డినేటర్ మురళీకృష్ణ అందిస్తారు. హీట్ కొనసాగుతోంది. ఇప్పటికే మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి వివిధ కేసుల్లో నెల్లూరులోని సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉండగా మరొక మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, అదేవిధంగా ప్రసన్న కుమార్ రెడ్డిలపైన కూడా కేసులు నమోదయ్యాయి. ఇవాళ తాజాగా కోవూరు మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి పోలీసుల విచారణకు హాజరయ్యారు. దాదాపు 3 గంటల సేపుగా ఆయన్ను విచారణ చేపట్టినటువంటి పోలీసులు దాదాపు 40 ప్రశ్నలు సంధించినట్లుగా తెలుస్తుంది. ఏదైతే ఇటీవల కాలంలో నెల్లూరు జిల్లాలోని కోవూరులో జరిగినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమావేశంలో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ఇద్దరు కూడా ఒక సభ వేదిక పైన మాట్లాడారు. ఆ సందర్భంలో ఒక్కసారిగా ఎవరైతే కోవూరు శాసనసభ్యురాలు టీటీడీ మెంబర్ అయినటువంటి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పైన ప్రసన్న కుమార్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని అయితే రేపాయి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా మహిళా సంఘాలు కావచ్చు, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నేతలు, జనసేన నేతలు కూడా దీనిపైన తీవ్ర స్థాయిలో స్పందించినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే అదే రోజు రాత్రి ప్రసన్న కుమార్ రెడ్డి నివాసం పైన కూడా కొంతమంది గుర్తు తెలియని దుండగులు దాడి చేసినటువంటి విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా కోవూరు పిఎస్లో అయితే కేసులు నమోదయ్యాయి. ఎవరైతే ప్రసన్న కుమార్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేయడానికి కారణాలు ఏంటంటూ కూడా ఒకసారిగా కేసులు నమోదయ్యడంతో ఆయన్ని ఇవాళ విచారణకు రావాలని చెప్పి కోవూరు పోలీసులు ఇటు ఒక నోటీసులు కూడా ఇచ్చారు. ఆ నోటీసుల నేపథ్యంలో ఇవాళ ఉదయం 9:30 గంటల నుంచి 10 గంటల లోపు నెల్లూరులోని రూరల్ డీఎస్పీ కార్యాలయానికి ప్రసన్న కుమార్ రెడ్డి చేరుకున్నారు. దాదాపు 3 గంటల సేపు, అంటే దాదాపు 12:50 వరకు కూడా ఈ విచారణ అయితే కొనసాగింది. ఈ విచారణలో దాదాపు పోలీసులు ఎవరైతే రూరల్ డీఎస్పీ ఘట్టంనేని శ్రీనివాసరావు, అదేవిధంగా సిఐల ఆధ్వర్యంలో కూడా విచారణ జరిగింది. ఈ విచారణలో దాదాపు 40 ప్రశ్నలను ఇటు ప్రసన్న కుమార్ రెడ్డికి సంధించినట్లుగా తెలుస్తుంది. ఈ 40 ప్రశ్నలకు కూడా ఆయన సమాధానం ఇచ్చానని చెప్పి ఇటు విచారణ ముగిసిన తర్వాత మీడియాతో కూడా మాట్లాడడం జరిగింది. అయితే తాను ఈ గతంలో మాట్లాడినటువంటి మాటలకు కట్టుబడి ఉన్నాను. ముఖ్యంగా తనను అందరికంటే ముందు కోవూరులోనే జరిగినటువంటి మరొక సమావేశంలో ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి తాను అవినీతిలో పీజీ చేశానంటూ వ్యాఖ్యానించింది. దీంతో తాను కూడా కొన్ని అంశాలకు సంబంధించి ఆమె పీహెచ్డీ చేసిందని చెప్పి ఆరోపించాను తప్ప వాంటెడ్గా వ్యక్తిగత విమర్శలు అయితే తాను చేయలేదు అని చెప్పే ప్రయత్నం ఇటు ప్రసన్న కుమార్ రెడ్డి చేశారు. దీంతో తాను గతంలో దాదాపు 40 సంవత్సరాల రాజకీయ చరిత్రలో నెల్లూరు జిల్లాలో ఇలాంటి రాజకీయాలు చూడలేదు. ముఖ్యంగా అనిల్ కుమార్ యాదవ్ ఇతర అనుచరులు నవ్వారనే చెప్పే కారణంతో వాళ్ళపైన కూడా కేసులు నమోదు చేసి రేపు వాళ్ళని విచారణకు కూడా హాజరు కావాలని పోలీసులు నోటీసులు ఇచ్చినట్లుగా ఆయన చెప్తున్నారు. మరోవైపు అనిల్ కుమార్ యాదవ్కి ఎటు తిరిగి నోటీసులు ఇవ్వడంతో రేపు ఆయన విచారణకు హాజరవుతారా లేదా అనేది కూడా ఒక చర్చగా అయితే మారింది. అయితే తన ఇంటిపైన దాడి చేసినటువంటి కేసుకు సంబంధించి గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారంటూ పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇదంతా కూడా కేవలం కల్పితం మాత్రమే. ఖచ్చితంగా ఎవరు దాడి చేశారో అందుకు సంబంధించినటువంటి వీడియో రికార్డులు కానీ, ఫోటోలు కానీ తన వద్ద ఉన్నప్పటికీ దానిపైన కేసులు మాత్రం పోలీసులు నమోదు చేయలేదు. దీంతో తాను ప్రైవేట్ కేసు కింద కోర్టుకు కూడా వెళ్తానని చెప్పి ప్రసన్న కుమార్ రెడ్డి చెప్పారు. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా కూడా జిల్లాలో ఉత్కంఠ వాతావరణం నెలకొంది. ప్రసన్న కుమార్ రెడ్డిని విచారిస్తున్నటువంటి సమయంలో జిల్లాకు సంబంధించినటువంటి వైసీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో రూరల్ డీఎస్పీ కార్యాలయానికి చేరుకున్నాయి. జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డితో పాటు అనేక మంది నేతలు, కార్యకర్తలు కూడా చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే నెల్లూరు జిల్లాలో కేసుల పరంపర కొనసాగుతుంది. మాజీ మంత్రులు కాకాని గోవర్ధన్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డితో పాటు అటు కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి పైన కూడా కేసులు కొనసాగుతున్నాయి. ద్వితీయ, తృతీయ శ్రేణిలో ఉన్నటువంటి నాయకులపైన కూడా అనేక కేసులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో నెల్లూరు జిల్లాలో మాత్రం రాజకీయాలు వేడిగా మారాయి. ఏదేమైనప్పటికీ కూడా ప్రసన్న కుమార్ రెడ్డి విచారణ మాత్రం ఇవాళ 3 గంటల పాటు సాగింది. రాబోయేటటువంటి రోజుల్లో ఈ కేసులో ఎలాగ పోలీసులు ముందుకెళ్తారో వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపిస్తుంది. ఇది నెల్లూరు జిల్లాలో ఇటు వైసీపీ శ్రేణులపై ఏదైతే కేసులకు సంబంధించి తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ వంశీతో కలిసి మురళీకృష్ణ.